మీ అందరి కోసం ఒక లవ్ స్టోరీని తీసుకొచ్చా. ఇది నిజమైన లవ్ స్టోరీ. హైదరాబాద్లో చదువుకుంటున్న అజయ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇంజనీరింగ్ పూర్తి చేశాడు, కానీ ఇంకా ఉద్యోగం రాలేదు. తన అమ్మా నాన్నల కలలు నెరవేర్చాలని తపన, కానీ ప్రతి ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతూ నిరాశతో ఉంటాడు. ఇదే సమయంలో రమ్య ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. చదువులో బాగుంటుంది, మ్యూజిక్ అంటే ప్రాణం. ఆమె తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్. ఇలా వాళ్ళ మొదటి కలయిక. ఒకరోజు రమ్య తన స్నేహితురాలతో బస్టాప్కి వస్తుంది. ఫోన్ పడిపోతుంది. దాన్ని అజయ్ తీసి ఇస్తాడు. కళ్ళల్లో కళ్ళు కలిసి క్షణం. మొదటి పరిచయం. 2-3 సార్లు ఇలా యథావిధిగా కలుస్తారు. ఇలా లైబ్రరీలో, కాఫీ షాప్లో, ఒక రోడ్డు యాక్సిడెంట్లో అజయ్ రమ్యను కాపాడతాడు. నెమ్మదిగా స్నేహం మొదలైంది. స్నేహం ప్రేమగా. రమ్యకి అజయ్లో ఒక సింప్లిసిటీ, కేర్ కనబడుతుంది. అజయ్కు రమ్యలోని పాజిటివ్ ఎనర్జీ, చిరునవ్వు ఆకర్షణ అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి చదువుకోవడం, మ్యూజిక్ షేర్ చేసుకోవడం, చిన్న చిన్న కబుర్లు చెప్పుకోవడం మొదలు పెడతారు. ఒకరోజు రమ్య అజయ్ని అడుగుతుంది, రమ్య, నీ కల ఏంటి? అజయ్, నా అమ్మా నాన్నలను ఒక మంచి ఇల్లు కట్టి వారిని గర్వపడేలా చేయాలి. ఆ మాటలు విన్న రమ్యకి ఇంకా గర్వం పెరుగుతుంది అజయ్ మీద. వీళ్లకు మొదటి సమస్య. కానీ రమ్య తండ్రి వీళ్ళిద్దరి స్నేహం గమనిస్తాడు. ఒకరోజు కాఫీ షాప్లో వీళ్ళిద్దరిని చూసి కోపంతో రమ్యను ఇంటికి తీసుకెళ్తాడు. తండ్రి, ఇక నుంచి ఆ అబ్బాయి ముఖం కూడా చూడకూడదు, మన స్టేటస్ తగ్గవాడు కాదు. రమ్య కన్నీళ్లు పెట్టుకొని అజయ్ ఒక్కసారిగా ఒంటరిగా మిగిలిపోతాడు. ఇంతటితో పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు రమ్య మళ్ళీ అజయ్ని కలుస్తుందా? అజయ్ తన కలల కోసం పోరాడుతాడా అనేది పార్ట్ 2లో చూసేద్దాం.